హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పోస్టులు అయితే పడ్డాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. ఎన్ని పొజిషన్స్ పడ్డాయో తెలుసా? 17,727. అంటే మీరు ఉంటున్నది నిజమే ఫ్రెండ్స్, భారీగా పోస్టులు రిలీజ్ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిటీ. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు పర్మనెంట్ జాబ్స్ అండ్ హయ్యర్ లెవెల్ అథారిటీ జాబ్స్. సో మీరు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే అవకాశం అయితే వస్తుంది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ జాబ్స్ని మీరు ఒక్కసారి కొట్టుకున్నట్లయితే మీరు క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అలాంటి వాళ్ళతో డీల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే పెద్ద పెద్ద హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మీరు కలిసి ఉద్యోగం అయితే చేయొచ్చు. అలాంటి బెస్ట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. అండ్ దీనికి షెడ్యూల్ అంతా పక్కాగా ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అన్నీ క్లియర్గా అయితే ఇచ్చేస్తారు. అండ్ డిలే అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇమ్మీడియట్గా పోస్టింగ్ అయితే వెళ్ళిపోతారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ జాబ్స్ వచ్చినట్లయితే అదృష్టమే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ట్యాక్స్ అసిస్టెంటు, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసరు, అలా 34 రకాల జాబ్స్ అయితే పడ్డాయి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి. నేను చూపిస్తాను ఇక్కడ 34 జాబ్స్ కూడా ఏంటో అనేసి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వాచ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వాచ్ చేసినట్లయితే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా వీడియోస్ చేస్తాము. వ్యూస్ అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మీకోసం మీ ముందు తీసుకొస్తున్నాం కదా, ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే జాబ్సే మేము ఎక్కువగా పెడుతూ ఉంటాము. కొన్ని పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే అదర్ స్టేట్స్ కూడా అయితే పెడుతూ ఉంటాము. చెక్ చేయండి. షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ముందుకైతే వెళ్దాము. సో ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అఫీషియల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ వెబ్సైట్ నుంచి వచ్చింది. 34 రకాల జాబ్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ చేయాలి. గ్రూప్ సి జాబ్స్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, మినిస్ట్రీస్ చెప్పారు కదా ఫ్రెండ్స్, నేను హయ్యర్ అఫీషియల్స్లో పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను కదా. గ్రూప్ సి జాబ్స్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, మినిస్ట్రీ డిఫెన్స్లో పనిచేయాలి. గ్రూప్ సి జాబ్స్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్లోనే 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాలి. గ్రూప్ సి జాబ్స్. సబ్ ఇన్స్పెక్టర్ కూడా అయితే వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేయాలి. గ్రూప్ సి జాబ్స్. వీటన్నిటికీ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అందులోనే ఆడిటర్ పోస్టులు అయితే ఉన్నాయి, అకౌంటెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాలి. గ్రూప్ సి జాబ్స్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఇప్పుడు గ్రూప్ బీకి అయితే వచ్చేద్దాం. గ్రూప్ బి పొజిషన్స్ చూడండి, చాలా రకాలుగా అయితే ఉన్నాయి. గ్రూప్ బిలో అయితే వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు. ఇవన్నీ గ్రూప్ బి పొజిషన్స్ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లోనే డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయాలి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో పనిచేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో పనిచేయాలి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో పనిచేయాలి. వీటన్నిటికీ కొన్నిటికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నాయి, కొన్నిటికి 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ ఆ ఏజ్ కూడా ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ పొజిషన్ ఉంది అనుకోండి, సిబిఐసి డిపార్ట్మెంట్లో పనిచేయాలి, 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు, ఇన్స్పెక్టర్లు, ఇవన్నీ గ్రూప్ బి పొజిషన్స్. డిఫరెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో పనిచేయాలి ఈ పొజిషన్స్కి. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 25/7/2024 అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ స్టార్ట్ అయిన డేట్ 24/6/2024 ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 days అయితే అయింది. టెంటేటివ్ షెడ్యూల్ టైర్ 1 అయితే సెప్టెంబర్, అక్టోబర్లో అయితే ఉంటుంది. మీకు టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ అయితే వచ్చేసి December 24లో ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు కాబట్టి మీకు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్స్ తెలిస్తేనే కదా ఎప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి
ఉండాలి. వీటన్నిటికి అప్లై చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ నేషనల్ సిటిజన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ అనేది రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి కేటగిరీ బట్టి. సో, మీ యొక్క కేటగిరీస్ చెక్ చేసుకొని ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుందా లేదా చెక్ చేసుకోండి రిలాక్సేషన్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌కి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. సో, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ 12థ్ స్టాండర్డ్ లెవెల్స్‌లో కొన్నిటికైతే ఉన్నాయి. కొన్నిటికి అలా మొత్తం అయితే డిగ్రీ అయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూడండి. మన సెంటర్స్ అయితే వచ్చేసి మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ సెంటర్స్ అనేది. ఇక్కడ చూడండి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై ఇవన్నీ మిగతా హైదరాబాదు అయితే వరంగల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళదైతే. ఒకసారి చెక్ చేసుకోండి. సెంటర్స్ అయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి అయితే ఉన్నాయి. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2 అనే 2 రకాలుగా అయితే ఉంటుంది. టైర్ 1లో అయితే వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఇలా 20, 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మార్క్స్ 50 అయితే ఇచ్చారు. ఈ సబ్జెక్ట్కి 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ 20 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. సో 0.50 నెగిటివ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ అని అయితే ఉంటుంది కంపల్సరీగా. టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే పేపర్ 1 సెక్షన్ అయితే వచ్చేసి మ్యాథమెటిక్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వీటి మీద ఉంటాయి. 180 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 అవర్ టైం అయితే ఇస్తారు. దీనికి షెడ్యూల్ 2 సెక్షన్ 2లో కూడా ఇంకా ఫర్దర్ డివిజన్స్ అయితే ఉన్నాయి. సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అయితే ఉంది. అదే సెక్షన్ 2లో మళ్ళీ సెక్షన్ 3 అని చెప్పి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేస్తామని చెప్తున్నారు. పేపర్ 2 స్టాటిస్టిక్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా కూడా పేపర్ 1 టైర్ 2 విల్ బీ ఇంక్లూడెడ్ పేపర్ 1, పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్ ఆర్ డేస్. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్. పేపర్ 2 అయితే వచ్చేసి విల్ బీ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లయింగ్ అని చెప్పేసి వీళ్ళకి మాత్రమే పేపర్ 2 ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో మీరు చెక్ చేసుకోండి. మాడ్యూల్ 1 మ్యాథమెటిక్ ఎబిలిటీస్ ఏముంటాయి ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ సిలబస్ లేదు, ఎస్ఎస్సి వాళ్ళు ఇవ్వలేదు అనుకోవడానికి అయితే లేదు. స్టాఫ్ సెలక్షన్ వాళ్ళే సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశారు స్టెప్ బై స్టెప్. ఈ లింక్ యొక్క ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుంటేనే మీ మొబైల్లోకి పీడిఎఫ్ వస్తుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇది యూజ్ అవుతుందా, ఇది కంపల్సరీగా యూజ్ అవుతుంది మీకు పెట్టుకోండి మీ మొబైల్లో. ఎప్పుడు పీడిఎఫ్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేయడానికి వీళ్ళైతే లింక్ అయితే ఎలా అప్లై చేయాలో స్టెప్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే వీళ్ళకి నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. సదరన్ రీజన్కి అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు చెన్నై దానికి మీకు డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో అదేవిధంగా ఇప్పుడైతే వచ్చేసి నేను అప్లై చేయడం కూడా చూపిస్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క లాగిన్ అండ్ రిజిస్టర్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ నవ్ అయితే ఉంటుంది. కొత్త క్యాండిడేట్స్కి ఆల్రెడీ మీరు ఎప్పుడన్నా క్రియేట్ చేసుకుంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ చేయలేదు కాబట్టి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, ఎడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అయితే ఉంటాయి. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే నేను ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఎస్ అని క్లిక్ చేసినట్లయితే దాని యొక్క నెంబర్ అయితే ఇవ్వండి. సో అలాగే వెరిఫై ఆధార్ నెంబర్ అంటే మళ్ళీ అదే నెంబర్ ఇవ్వండి. టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు, సో మీరు ఏ ఐడెంటిటీ కార్డు పెడతారు, సో ఆధార్ పెడతారా, డ్రైవింగా, పాన్ కార్డా. సో మీరు నేను పాన్ కార్డ్ పెడదాం అనుకుంటే దాని యొక్క నెంబర్ ప్రొవైడ్ చేయండి. క్యాండిడేట్ నేము, వెరిఫై క్యాండిడేట్ నేము, హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్, మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేశారా, ఒకవేళ చేంజ్ చేసినట్లయితే న్యూ నేము. సో అలాగే వెరిఫై న్యూ నేమ్ మళ్ళీ అదే నేమ్ రాయండి. మీ యొక్క జెండర్ మెన్షన్ చేయండి. మేలా ఫీమేల్ అని పెడుతున్నాను. వెరిఫై అంటే జెండర్ అంటే ఫీమేల్ పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. వెరిఫై అంటే మళ్ళీ అదే రాయాలి. మీ మెట్రికులేషన్ ఏ బోర్డులో చదివారో, ఆంధ్రప్రదేశ్ స్కూల్ సొసైటీయా లేదా తెలంగాణ స్కూల్స్ ఏదైతే అది రాయండి. సో రోల్ మీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సో వెరిఫై మెట్రికులేషన్ ఎక్కడ చదివారో అక్కడ రాయండి. దాని యొక్క రోల్ నెంబరు, వెరిఫై రోల్ నెంబర్ అంటే అదే ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి. అదే వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ డిగ్రీయా లేదా పీజీయా పిహెచ్డీ ఏది మీ దగ్గర హైయెస్ట్ డిగ్రీ ఉందో అది మెన్షన్ చేయండి. సో అది మెన్షన్ చేసి నెక్స్ట్ వెరిఫై అంటే మళ్ళీ అదే రాయాలి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అడిషనల్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయమంటుంది. నాది అన్‌రిజర్వ్డ్. సో, వెరిఫై కేటగిరీ మళ్ళీ అదే మెన్షన్ చేస్తున్నాను. మీ నేషనాలిటీ ఏంటి? సో, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్‌లో ఎలా ఉన్నాయో అలా ఇవ్వండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నేను నో అని మెన్షన్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. పర్మనెంట్ అడ్రస్‌లో స్టేటు, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ అన్నీ అయితే ఇచ్చేయండి. సో, ప్రెజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ సేమ్‌గా ఉన్నట్లయితే ఇక్కడ యెస్ అని క్లిక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ డిక్లరేషన్ అయితే అడుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ టు అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేసి ఉంది. మీరైతే ప్రివ్యూ చెక్ చేసుకోండి. ప్రివ్యూ ఓటీఆర్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేయడానికి అయితే రాదు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ప్రివ్యూని చెక్ చేసుకుని డిక్లేర్‌లకి అయితే వెళ్ళండి. సో, నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను కాబట్టి నేను డిక్లేర్‌కి అయితే వెళ్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలో చెక్ చేసుకోవచ్చు. ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతోటి ఇలా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా నేము, మా ఫాదర్ నేము అన్నీ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. సో, ఇక్కడైతే లేటెస్ట్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే చూపిస్తుంది ఇక్కడ డాష్ బోర్డ్‌లో. సో, నేను అప్లై దానికైతే వెళ్తున్నాను. అప్లై అని క్లిక్ చేయడంతోటి ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చదవండి. సో, ఫిల్ ఫామ్‌కి అయితే వెళ్తున్నాను. ఫిల్ ఫామ్‌లోకి వెళ్ళడంతోటి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చేంజ్ చేసిన నేమ్ అయితే నేను రిజిస్ట్రేషన్‌లో ఇచ్చిన నేమ్సే మళ్ళీ అయితే వస్తున్నాయి. సో, నెక్స్ట్ అయితే కిందకి ఇలా వచ్చినట్లయితే అన్ని డీటెయిల్స్ అవే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్‌కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్‌కి వెళ్ళినతోటే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని తెస్తుంది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఇచ్చారు చూడండి ప్యానెల్. సో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ ఫాము, సబ్మిట్ ఫామ్‌కి అయితే వెళ్తుంది. సో, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర సో, నేను గ్రాడ్యుయేషన్ పెట్టాను. సో, నాది గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి సో, డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి అవే రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క స్టేటస్ ఏంటో రాయండి. అంటే కంప్లీట్ అయిందా, పాస్డ్ అని అయితే పెడుతున్నాను. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, అలాగే రాయండి. దాని యొక్క రోల్ నెంబర్, దాని యొక్క పర్సెంటేజ్, సీజీపీఏ రాసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. అయితే వస్తుంది. ఓకే అని అయితే క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయడంతోటే ఇక్కడైతే మళ్ళీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో, ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అంటే నో, డూ యూ వాంట్ టు మేక్ యువర్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అసెసరింగ్ ఆపర్చునిటీస్, ప్లీజ్ రిఫర్ టు ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడైతే చెక్ చేసుకోమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను నో అని పెడుతున్నాను. సో, నేను ఏది స్పెషల్ కేటగిరీకి రాను, నేను నార్మలే కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్తున్నాను. సో, ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2కి వచ్చాను. ప్రిఫరెన్సెస్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో మీరు ఏం పెట్టుకుంటారు? సో, నేనైతే వచ్చేసి ఫస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సదరన్ రీజియన్‌లో ఎస్సీఆర్ రీజియన్ అయితే చూసుకోవాలి మనం. సదరన్ రీజియన్‌కు ఇక్కడ చూడండి. సదరన్ రీజియన్‌లో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సదరన్ రీజియన్‌లో విజయనగరం ఉంది, వరంగల్ ఉంది, ఒకటి హైదరాబాద్ ఉంటుంది. సో, ఎస్ఆర్‌లో నుంచి కరీంనగర్, కర్నూలు, మధురై, నెల్లూరు, పుదుచ్చేరి, రాజమండ్రి, దాని తర్వాత విజయనగరం, వరంగల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వరంగల్ పెట్టాను. ప్రిఫరెన్స్ 2లో మళ్ళీ కావాలంటే ఇంకేమైనా పెట్టుకోవచ్చు. సదరన్ రీజియన్‌లో హైదరాబాద్ కూడా ఉంది. సదరన్ రీజియన్‌లో గుంటూరు ఉంది. సో, నేను గుంటూరు, మీరు ఎస్ఆర్ రీజియన్‌లో ఎతుక్కోండి. ఎస్ఆర్‌లో ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని పెట్టాను. డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్, సో, నేనేమీ స్పెషల్ కాదు కాబట్టి ఇవన్నీ నేను నో పెడుతున్నాను. సో, ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే నేను ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. అందుకే అప్లై చేయట్లేదు. ఒకవేళ అప్లై చేస్తుంటే వాళ్ళు ఎస్ పెట్టండి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 అంటే నో అని పెడుతున్నాను. సో, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళినట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 కూడా సక్సెస్ఫుల్‌గా అప్లోడ్ అయితే చేశారు. ఇప్పుడు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. సో, మీ ఫోటో సిగ్నేచర్ అనేది క్యాప్చర్ యువర్ ఫోటో. సో, మీరు ఏం చేయాలంటే ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్, ఎలా తీసుకోవాలో ఫోటో ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ మీకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు అనుకుంటే ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నేచర్‌ని కూడా అప్లోడ్ చేయండి. సో, సైజ్ అనేది 10 కేబీ నుంచి 20 కేబీ మధ్యలో ఉండాలి. ఈ డైమెన్షన్స్‌లో ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, క్యాప్చర్ లైవ్ ఫోటో అని చెప్పేసి చెప్తున్నారు. సో, మీరు లైవ్ ఫోటోని ఎలా చేయాలంటే ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి మీకు. ఎన్జియో ద కెమెరా యాజ్ యువర్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటో. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ చదవండి ఒకసారి. ఇట్లాగే మీరు ఉండాలి. ఎన్జియో దట్ యువర్ ఫేస్ ఈజ్ ఫుల్లీ ఇన్సైడ్ ద రెడ్ రెక్టాంగిల్ ఏరియా. సో, వాళ్ళకి రెక్టాంగులర్ ఏరియాలో మీ ఫోటో ఫిట్ చేసుకోవాలి. మీ క్యాప్ కానీ, మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ, స్పెడ్స్ కానీ ఉంటే తీసేయాలి. ఇప్పుడు నేను క్యాప్చర్ ఫోటో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక ఫోటో అనేది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అయితే మీరైతే క్యాప్చర్ చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసి క్యాప్చర్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఫోటో రెక్టాంగులర్ దాంట్లో సెట్ అయిన తర్వాత నేనిక్కడ క్యాప్చర్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టూ ఫార్ ఫ్రమ్ ద కెమెరా అని అయితే అటు చెప్తుంది. సో, క్యాప్చర్ అగైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్యాప్చర్ అగైన్ క్లిక్ చేసుకొని కెమెరా దగ్గరికి ఫోటో ఫ్రేమ్‌లో ఫిట్ అవ్వాలి మీరు. ఇక్కడ చూడండి ఫోటో అప్రూవ్డ్ అండ్ ప్రాసెసర్ అని అయితే వచ్చింది. సో, నేను ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకొని అప్‌లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానీ అవన్నీ లేకుండా చూడండి. జస్ట్ నేను మాత్రం మీకు చూపించడానికైతే అప్‌లోడ్ అయితే చేశాను. సో, మీ సిగ్నేచర్ అనేది 10 కేబీ నుంచి 20 కేబీ మధ్యలో అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ సెంటీమీటర్స్ వచ్చేసి విడ్త్, హైట్ 2 ఉండాలని చెప్పారు. 6 సెంటీమీటర్స్‌ని, 2 సెంటీమీటర్స్‌ని మనం పెయింట్‌లో యాక్చువల్‌గా పెయింట్ ద్వారా కూడా చేయొచ్చు. మీరు ఫస్ట్ సెంటీమీటర్స్ అనేది పెయింట్‌లో ఉండదు. పిక్సెల్స్‌లో ఉంటుంది. సో, సెంటీమీటర్స్ టు పిక్సెల్ ఎనీ ఆన్‌లైన్ కన్వర్టర్ టూల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, వీళ్ళు లేదా పర్సెంటేజెస్ ఉంది, పిక్సెల్స్ ఉన్నాయి. ఈ రెండే ఉన్నాయి. సో, మీరు హారిజాంటల్ ఎంత, వర్టికల్ ఎంత చెక్ చేసుకోండి. హారిజాంటల్ అయితే వచ్చేసి ఇక్కడ నేను కన్వర్షన్ చేసినట్లయితే సో, 6 సెంటీమీటర్స్ అంటే 151 పిక్సెల్స్ దాకా వస్తుంది. 2 అంటే 2 సెంటీమీటర్స్ అంటే 76 పిక్సెల్స్ దాకా వస్తుంది. సో, 151 అలాగే ఇక్కడికొచ్చేసి 74 చూపిస్తుంది ఇక్కడ. సో, వర్టికల్ అయితే వచ్చేసి ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా చిన్నగా అయితే వస్తుంది. దీన్ని మీరు ఫోటోని ఇక్కడ ఫైల్‌లోకెళ్ళేసి సేవ్ అని చెప్పేసి మీ డెస్క్‌టాప్ మీద అయితే సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి సక్సెస్ అయిన తర్వాత ప్రివ్యూ ఫార్మ్ ఇలా అయితే మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది ప్రివ్యూలో. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలోనే సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకైతే ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అంటే క్లిక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. సో, నేను ఇచ్చిన ఫామ్ అనేది కరెక్ట్‌గా అయితే ఉంది. సో, మీరు ప్రింట్ అప్లికేషన్ కావాలంటే ప్రింట్‌కెళ్ళండి. లేదా గో టు డాష్‌బోర్డ్ కావాలంటే గో టు డాష్‌బోర్డ్‌కెళ్ళండి. నేను ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి నాకు ఎటువంటి అప్లికేషన్ లేదు. మిగతా వాళ్ళైతే పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ లింక్ అయితే కనిపిస్తుంది. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా పేమెంట్ అయితే చేయొచ్చు. అన్నట్లయితే దీనికి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డు రిజల్ట్ మై అప్లికేషన్స్ అనేసి మై అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మై అప్లికేషన్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్ ప్రింట్ అనేది చూపిస్తుంది. సో, అప్లికేషన్ హిస్టరీలో కూడా వెళ్ళొచ్చు. అప్లికేషన్ హిస్టరీకి వెళ్ళినట్లయితే నేను ఏ రోజు అప్లై చేశాను, అప్లికేషన్ ఎండ్ డేట్ ఏ రోజు కంప్లీట్ చేశాను, సో, ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి అని చెప్పేసి విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసి ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే 10/8/2024 11/8/2024 కరెక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇలా అయితే క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ స్టేటస్ మీకు ఇక్కడ కనపడుతుంది. అప్లై చేసినట్టు ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో, మీకు ఎటువంటి ఫోటో సిగ్నేచర్ డౌన్లోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా అప్ చేయాలో గైడ్ అయితే చేస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.